హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం బతుకమ్మ పండుగకి 9 రోజులు రోజుకొక సత్తు చేసుకుంటాం కదా ప్రసాదంగా. ఆ 9 సత్తులల్లో ఒకటి బియ్యపు సత్తు అండి, రైస్ తోటి చేసుకునే సత్తు ఇది. ఇప్పుడు బియ్యం సత్తు చేసుకుందాం. ముందుగా కప్పు రైస్ తీసుకొని కడుక్కోవాలి. నాననియద్దు రైసు, తొందరగా కడిగేసి ఒక జాలి బుట్టలో వేసుకోవాలి. ఒక చిల్లుల ప్లేట్లో వేసుకొని అది తొందరగా మనం క్లాత్ పైన వేసుకోవాలి. రైస్ని నానకుండానే ఇట్లా రైస్ని వడగట్టుకొని ఒక క్లాత్ పైన వేసుకోవాలి. ఆ క్లాత్ తడంతా గుంజుకుంటుంది కదా, ఇట్లా పొడిగా అయిపోతే సరిపోతుంది. చేతికి వాటర్ అంటకుండా ఉంటే సరిపోతుంది. ఎక్కువ కూడా ఆరనియద్దు రైస్ని. ఇట్లా ఉంటేనే సత్తు మెత్తగా బాగా వస్తుంది. ఇప్పుడు ఇవి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. లోపల వరకు వేగేటట్టు చూసుకోవాలి. హైలో వేయించితే పైన వేగితే లోపల పచ్చి పచ్చి వస్తుంది. ఇట్లా సన్నపసేగ మీద వేయించుకోవాలి. బియ్యం సత్తు కూడా బాగుంటుంది. నేను ఇలాచీలు అన్ని దీంట్లోకి కాదండి, నేను వేరే సత్తులలో వేయడానికని ఒక 2 ఎక్కువ వేసుకున్నా. దీంట్లోకి 2 వేరే వాటికి పనిచేస్తాయని ఇందులోనే వేయించుకున్నా. ఇది కొంచెం మెత్తగా ఉన్నాయని అందులో వేసి వేయించుకుంటున్నా అంతే. రైస్ ఈ కలర్కి వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇట్లా వేయించుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఈ సత్తు కూడా బాగుంటుందండి, రైస్ సత్తు కూడా. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో కొంచెం ఎదగంగానే నేను 1/2 కప్పు షుగర్ వేసుకున్నా, అంటే కప్పు రైస్కి 1/2 కప్పు షుగర్ లాగా వేసుకున్నా. ఇట్లా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇందులోనే కొంచెం మనం నెయ్యి వేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు, అంటే టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నా. మనం చూసుకొని తర్వాత కూడా నెయ్యి మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు. ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోవడమే. నెయ్యి వేసిన తర్వాత చూడండి పాల పొడిలాగా తయారైంది. ఇది బియ్యపు సత్తు అండి. ఇంతే, బియ్యపు సత్తు రెడీ అయిపోయింది. ఇది కూడా చాలా బాగుంటుందండి, తింటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఇది ఈసారి బతుకమ్మ పండగకి మీరు ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా బాగుంటుంది. ముసలోళ్ళు అయితే చాలా ఇష్టపడతారు. ఇంతేనండి, బియ్యం సత్తు ప్రసాదం రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.